బెల్గాం, ఇప్పుడు కర్ణాటక, ఇప్పుడు బొంబాయి రాష్ట్రంలోని పట్టణంలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆనాడు ఆ సభకి మహాత్మా గాంధీ గారు ఆయన ఒకటేసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనారు. ఆ సభకు అధ్యక్షత వహిస్తూ ఆయన ఒక తీర్మానాన్ని, ముసాయిదా తీర్మానం అక్కడ ప్రవేశపెట్టారు. అది అన్ని దేశం మొత్తం మీద రాష్ట్ర భాషలలో, ప్రాదేశిక భాషలలో పరిపాలన జరగాలి. ఆ ప్రాతిపదిక పైన కాంగ్రెస్ కమిటీలు ఈనాటి నుండి ఏర్పడతాయని. ఆనాటి నుండి ఏర్పడింది ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ, మద్రాస్ కాంగ్రెస్ కమిటీ, మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, ఒరిస్సా కాంగ్రెస్ కమిటీ లాంటివి. అలాగే కెనరా బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అన్ని సంస్థలకి ఆయా రాష్ట్రాల పేర్లతో ఉద్భవించాయి. ఆ తర్వాత ఈ రాష్ట్రోద్యమంలో ఆంధ్ర అగ్రగామిగా ముందుకు పోయింది. 1914 నుండి ఆంధ్రోద్యమం మొదలయ్యింది. 47లో స్వాతంత్రం వచ్చింది. ఈ మధ్య ఈ రోజు ఇక్కడ కార్మిక సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే దేశ స్వాతంత్రోద్యమంలో కూడా కార్మిక సంఘాలు ప్రముఖమైన పాత్ర వహించిన విషయాన్ని మనం మర్చిపోరాదు. వీరగిరి, ఎస్ఏ రండే, యూసుఫ్ మేరల్లి, ఎంఎన్ రాయ్, అసఫ్ అలీ అటువంటి ఎందరో మహానాయకులు ఈ కార్మిక ఉద్యమానికి తోడుకొని జాతీయోద్యమంలో దాన్ని కలుపుకొని ఈ దేశ స్వాతంత్రానికి పాల్గొన్నారు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్మిక సంఘాల ఒక సహకారంతో ఈ ఉద్యమం ముందుకు తోడుకోవడం ఎంతో ముదారంగా, ఎంతో సముచితంగా ఉంది అని మీరు మనం చేసుకుంటాం. భార్యభర్తలలో కొద్దిగా భేదాభిప్రాయాలు సహజం. దానికి అనుగుణంగా కావలసిన కట్నలు, కానుకలు, వరోపచారాలు అన్ని ఇచ్చినాడు, ఏదీ తగ్గలేదు. అయినా ఈ రోజు విడాకులు అడగడం మూర్ఖతనం. విడాకులు ఇచ్చేటట్లు ఉంటే, తలాక్ అనేటట్లుంటే దానికి సరైన మెహర్ చెల్లించి తీరాలి. ఈ రోజు హైదరాబాద్ ముఖ్య నగరంగా హైటెక్ నగరంలో హైదరాబాద్ తీర్చిదిద్దాలనుకున్నప్పుడు దీన్ని విడగొట్టడం చాలా ఒక ద్రోహం. ఇది రాష్ట్ర ద్రోహమే కాదు, దేశ ద్రోహం కూడా. నదుల అనుసంధానాన్ని గురించి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆయన లేకపోతే చాలా మంది వెనుక ఉన్నారు మాట్లాడేవారు. కేవలం ఒక కృష్ణా జలాలు, గోదావరి జలాలు కాదండి, మన హంద్రి కూడా ఆగిపోయింది. 10 సంవత్సరాల కింద మనం చూసాం. ఇక్కడ కర్మూల పండ్లు పెంచేవాడు, ఈ రోజు వడిబడిగా మారింది, అక్కడ నీళ్లు రావడం లేదు. ఈ నదుల అనుసంధానం కనీసం మన రాయలసీమలోని తుంగభద్ర నది నుండి నీళ్లు డ్యామ్ హొస్పేట్ ఆనకట్ట నిండినప్పుడు కిందికి వదిలేటప్పుడు ఒక అంశం నీళ్ళని గాజులు తిన్నే ప్రాజెక్టు ద్వారా హంద్రి నదికి వదిలితే హంద్రి నది జీవంతంగా ఉంటుంది. ఎప్పుడు ఒక జీవనది, హంద్రి నది కూడా ఒక జీవనది. ఆలోచించండి, ఇలాంటివి ఎన్నో వాగులు, వంకలు ఉన్నాయి. సార్ ఆర్థర్ కాటన్ వేసిన ప్లాన్ ఆలోచించండి. నిప్పుల వాగు, కుందు నది ఎప్పటికీ చచ్చిపోదు. కేసీ కెనాల్ నుండి జూపార్ బెల్ల కింద లాకెట్ లో నీరు వాగు, బోధన్ కెనాల్, కేసీ కెనాల్ ద్వారా కిందికి పోయి సంత చూటూరు దగ్గర కుందు నదిలో పడి అది మళ్ళీ చాగలబారిలో పోయి కేసీ కెనాల్లో చేరుతుంది. ఇలాంటి ఒక యోజన, ప్రణాళిక మన వాళ్ళు ఎందుకు చేయడం లేదు? దీన్ని మనం గట్టిగా అడగాలి. ఈ హంద్రి నది ఎన్నో వందల వేల కుటుంబాలకి ఆశ్రయించేది. కృష్ణానగర్కి హంద్రి నది నుండి నీళ్లు పంపు చేశారు, మనం చూసినాం. ఈ రోజు అది లేదు, బోర్ చదువుతున్నారు, ఇంకెన్నాళ్ళు వస్తుందో. అలాగే ఈ నీటిని, ఇది ఒక జాతీయ వనరులు, రాష్ట్ర వనరులు, ఒక ప్రాంతానికి, ఒక ఊరికి సంబంధించిన. ఈ రోజు దాన్ని దేవతగా మనం చేస్తాం, మనం పూజిస్తాం. ఆ పూజ ఇంక ముందు కూడా సాగాలని కోరుకుంటూ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. కృష్ణా పుష్కరాలు జరిగింది. కర్నూలు జిల్లాలో పురోహితులకి
పాస్ ఇచ్చి బస్సు పాస్ కూడా ఇచ్చారు పోయి రావడానికి. అదే మన కృష్ణానది దగ్గర ఎవరు బీచ్ పల్లిలో ఒక పోలకుడి దగ్గర 300 రూపాయలు తీసుకున్నారండి. పాస్కి పురోహితుల దగ్గర 300 రూపాయలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ తీసుకొని పాసులు ఇచ్చారు. ఇంతకంటే నిలువుతోపుడే ఒక వ్యవస్థ ఆ ప్రాంతంలో ఇంకొకటి, అది ఎవరికైనా తీసుకొని ఉండొచ్చు, ఎవరైనా పోయిండొచ్చు, కానీ అక్కడ ప్రజలతోనే తీసుకొని ఉండొచ్చు. ఎక్కడ పురోహితులు వచ్చినా అక్కడ పాసులు ఇచ్చారు, 300 రూపాయలు తీసుకున్నారు. ఇది ఇటువంటి అసామాన్యత, ఇటువంటి ఒక నిలువుతోపుడు వ్యవస్థ మన దగ్గర ఉండకూడదు. ఎక్కడైనా ధర్మం కానివ్వండి, ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, అది సమానంగా జరగాలి. జరిగినప్పుడే దేశ సౌభాగ్యం పెరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై హింద్, వందే మాతరం. అంతకుముందు తమాషగా చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు కూడా నేను మా స్లోగన్ కానీ మా డిమాండ్స్ లో మొట్టమొదటి రాయలసీమ హక్కుల ఐక్య వేదిక డిమాండ్ లో కానీ మొట్టమొదటిది వచ్చి గోదావరి నీళ్లు కృష్ణా కెనాల్లో మళ్లించండి. గోదావరి నీళ్ళు అక్కడ మళ్లిస్తే ఈ కృష్ణా నీళ్ళు ఇక్కడే ఉంటాయి. ఈ కృష్ణా నీళ్లతో మనం అంద్రిలో తక్కువ వచ్చినా మరి దేంతో తక్కువ వచ్చినా అనుసంధానం చేసుకునే దానికి ఉంటుంది. ఈ కృష్ణా వాటరు మనం ఒక డ్యాము కట్టి ఇక్కడ స్టోరేజ్ గానే వాడుతున్నాం. మనకు ఒక చుక్క రైతు లేదు దాంట్లో. మిగులు నీళ్లు వాడుకునే దానికంటే మిగులు నీళ్లు అంటే వాళ్ళంతా కొట్టేస్తే ఇంకా మిగులుతాయి. ఎక్కడ మిగులుతాయి? అక్కడి నుంచి కర్ణాటక నుంచి వచ్చేదే రావటం లేదు. ఆ వచ్చిన నీళ్లు వాళ్ళకు అధికారము. ఇంకా దీంట్లో మిగిలితే మాత్రం మనకు రైట్ ఉందంట. మనకంతా ఇచ్చిందే కోటాలంతా మిగులు నీళ్లు. రైట్ కెనాల్ కానీ, లెఫ్ట్ కానీ, ఇన్ బిట్వీన్ కెనాల్ కానీ, ఇంకేది కానీ మిగులు నీళ్లు మనకు ఇచ్చారు. తాగేదానికి కూడా మిగులు నీళ్ళు అని రాశారు పక్కన. అంటే రేపు పొద్దునకు వాళ్ళు కృష్ణా అంటే అక్కడ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు లేదు మేము తీసుకోపోతాం అని అంటే తాగేదానికి కూడా నీళ్ళు లేదనమాట. అలాంటి ఒప్పందం మీద మన పెద్దలు సంతకం పెట్టారు. అప్పుడు కేఎల్ రావు అనే ఆయన పెద్ద మనిషి, ఆంధ్ర ప్రాంతం మనిషి, ఆయన ఇంజనీర్ గా ఉంటే మనకు కాలేజీలు లేవు, మనకు పెద్ద ఇంజనీర్లు చదివిన వాడు లేరు. ఆ ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చేశారంటే మమ్మల్ని ఒక స్టోరేజ్ కింద వాడారనమాట. మనం ఒక స్టోరేజ్ అనమాట, లక్షల ఎకరాలు మనం మన పంటల్ని త్యాగం చేశాం. ఇది తెలుసుకోవాల్సిన విషయం. వారు ఆంధ్ర ప్రాంతంలో కృష్ణాకు ఇచ్చేదానికి నీళ్లు అంటే కృష్ణా బదులు గోదావరి నీళ్లు మళ్లించేదానికి ఒక 20,000 ఎకరాలు ఇచ్చేదానికి వాళ్ళు లేదనమాట. వాళ్ళ కోసం వాళ్ళు ఇచ్చేదానికి లేదు. పోరాటం ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు పోరాటం అదే అనమాట. వాళ్ళ దానికోసం వాళ్ళు ఇవ్వరంట. మనమేమో లక్షల ఎకరాలు మనం ఇది చేసుకుని త్యాగం చేసి వాళ్ళకి నీళ్లు ఇవ్వాలంట. ఇది జరుగుతుండే సత్యము. అనుసంధానం అనేది నీళ్లు ఉంటే అనుసంధానం అవుతుంది. ఆ నీళ్లు ఉండాలంటే గోదావరి నీళ్లు ఆ కృష్ణకు తరలించాలి. అప్పుడు మనకు అనుసంధానం అవుతుందని స్వామికి తెలియజేస్తున్నాను. ఇది మాది మొట్టమొదటి డిమాండ్. అనుసంధానం అనేది గోదావరి నీళ్లు మళ్లించండి, మా కృష్ణ మాకు ఇవ్వండి. అప్పుడు రాయలసీమ అంతా సస్యశ్యామలంగా అవుతుంది. వద్దంటే నీళ్లు ఉంటాయి మనకు. మరి మన నీళ్లు మనకి ఇక్కడ పెట్టుకునే దానికైతే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి దానికే మన డిమాండ్. ఈ రోజు కూడా అదే డిమాండ్ చేశాము. ఆ పులిచింతల ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్ట్ చేయని మొట్టమొదటి అజెండా ఆ బ్లాక్ డేగా గుర్తించేదాన్ని కూడా దానికోసమని కల్కోల చంద్రస్వామి గారికి తెలియజేస్తున్నాను. వారి మీకు తుంగభద్రలో నీళ్లు ఉంటాయి కదా, తుంగభద్రలో మళ్ళీ అన్ని అయితే అనుసంధానం. కృష్ణా నీళ్ళు అక్కడ నీళ్లు పోతే చెప్పేది సార్, తుంగభద్ర కృష్ణా నీళ్లు డ్యామ్ కడితే మీకు మరీ చెప్తున్నా చోటి శ్రీశైలంలో డ్యాము ఇది చేస్తే ఆ నీళ్లు నిల్వన్నాయంటే ఇంకా అన్ని ఆటోమేటిక్ గా అనుసంధానం అయిపోతుంటాయి. ఈ తుంగభద్ర నుంచి హంద్రికి పోతాయి, హంద్రి నుంచి నీకు ఎక్కడ కావాలో అక్కడ పోవచ్చు, అన్ని పోతాయి. ఒక అనుసంధానం నీళ్ళు అనేది అక్కడ నిలబెట్టుకుంటే అన్ని అనుసంధానాలు అయిపోతాయి. దానికి పెద్ద కష్టపడే పని లేదు. చాలా అదృష్టవంతులం మనం. అక్కడ వరకు అనుసంధానం చేసేదానికి చాలా అదృష్టవంతులం. మీరే చూసింటారు ఇక్కడ 2 తుంగభద్ర, హంద్రి కూడా పక్కనే ఉన్నాయి. చాలా అదృష్టవంతులం. చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దురదృష్టవంతులు ఏమంటే మన పెద్దలు కళ్ళు ముచ్చుకొని ఉన్నదే మాకు దురదృష్టం. కార్మిక సంఘాల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడము ఇది చాలా సంతోషించాల్సిన విషయం.
అయితే ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి వారి ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి పోరాటాలు చేయడము, ఆందోళన పడడము ఇది సహజం. అయితే రాయలసీమలో ఉన్నటువంటి మనము మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. అయితే దురదృష్టము, గతంలో ఈ కర్నూలు జిల్లాలో మన రాజధాని ఉండేది. మన రాజధాని ఉన్నప్పుడు ఆ రాజధాని మన రాష్ట్రం నుంచి, ఈ జిల్లా నుంచి వేరే ప్రాంతానికి తరలిపోకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి నాయకులు ఒక పోరాటం చేసిందే బాగుండేది. సరే, ఎందువల్ల కారణాలు తెలియవు మనకి. ఆ రోజు వలసపోకుండా ఈ రాజధాని మనం అడ్డుకొని ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. అయినా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంతో పాటు మన రాయలసీమ కూడా చాలా వెనుకబడి ఉంది. చాలా అన్యాయాలు జరుగుతూ వస్తున్నాయి. ఇటు రైతులు కానీ పారిశ్రామిక రంగంలో కానీ అభివృద్ధి నోచుకోక ప్రజలు వలసలు పోవడము, కరువులతో నిత్యము ఇబ్బందులు పడడము మనకు జరుగుతుంది. సరైన సౌకర్యాలు లేక, ఫ్యాక్టరీలు స్థాపించక, ఉన్న పరిశ్రమలు మూతపడడము ఇవన్నీ సర్వసాధారణం మనకు జరుగుతూనే ఉన్నాయి. ఈ జిల్లాలో అనేక పరిశ్రమలు మనం చూస్తున్నాం. పెద్ద పరిశ్రమ అంటే ఏది లేదు. ఉన్నట్టు బిర్లా ఫ్యాక్టరీ, పేపర్ మిల్లు కానీ, షుగర్ ఫ్యాక్టరీ కానీ, నూలు మిల్లులు కానీ, కొట్టారం మిల్లులు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పరిశ్రమలు రాయలసీమ జిల్లాలో మూతపడిన సంఘటనలు కోకొల్లలు. అయితే గత పాలకులు ఇవి తెరిపించడానికి కోసం అనేక మాయమాటలు చెప్పినారు కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. సరే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా చెప్తున్నారు, ఈ మొత్తం పరిశ్రమలు తెరిపించాలని ప్రయత్నం అంటున్నారు. అయితే మనం వారికి స్వాగతం పలుకుతున్నాం. అంతేకాకుండా ఈ పరిశ్రమలు తెరిపించడంలో ఒక భాగమైతే ఈ రాయలసీమలో కూడా ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. మన జిల్లాలో పత్తికొండల డైమండ్స్, అదేవిధంగా ఇక డోన్ ప్రాంతంలో సున్నపురాయి, నంద్యాలలో వేరే పద్ధతిలో కూడా అనేక చెరుకు పండించే రైతులు, షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మన ఇటువంటి కొత్త పరిశ్రమలు కూడా ఈరోజు ఈ జిల్లాలో స్థాపించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలో కూడా కొత్త పరిశ్రమలు స్థాపించే ఉపాధి దొరుకుతుంది. కార్మికులు కూడా చాలా మంది వాళ్ళు 3 పూటల తిండి తినడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ప్రజల జీవన పరిణామాలు కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఆ దిశలో పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా ఏఐటీసీగా మేము మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాం. గారు ఆయన ఎంత బిజీ ఉన్నా కూడా మళ్ళీ దీన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని 3 నెలల 4 నెలల కాలం పాటు దీన్ని శ్రమించి దీన్ని ఒక రూపురేఖ దిద్ది మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలోనే ఒక విధంగా ఆలోచింపజేసే చేసే విధానంగా మొత్తం ప్రజల్ని జాగృతి చేయడానికి కోసం ఈ రోజు టీజీ వెంకటేష్ గారు చాలా కృషి చేశారు. దానికి మనమందరూ ఆయనకి సపోర్ట్ గా వెన్నంటూ నిలబడాల్సిన అవసరం ఏంటో ఉంది. మనకి రావాల్సిన హక్కులు కాల రాస్తుంటే మనం చూస్తూ ఊరుకుండాల్సిన అవసరం లేదు. దానికి స్పందించాలా, పోరాటం చేయాలా, ప్రజల్ని భాగస్వామ్యం చేయాలా. దాంట్లో మీరు చేసే ప్రతి పోరాటంలో ఏఐటీసీ కార్యకర్తలుగా మేము స్వచ్ఛందంగా పాల్గొట్టి దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నాయకత్వాన్ని కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నారు. మరి మనం కూడా ముందుకు పోవాలంటే ఇటువంటి నాయకులు, ఎన్జిఓ నాయకులు సపోర్ట్ ఉండాలి, మద్దతు ఉండాలి. అనుభవస్తులు జరుగుతున్న నగ్న సత్యాన్ని రోజు చూస్తున్నారు. కష్టం మన రాయలసీమ ప్రాంతానికే కాకుండా ఇక్కడ పనిచేసే ఎన్జిఓ నాయకులు, ఎన్జిఓ వర్కర్లందరికీ వారు కూడా చాలా అన్యాయపడ్డారు, మోసపోయారు, దగాపడ్డారు. వారి సందేశం, రాయుడు గారి సందేశం ఇప్పుడు ఉంటుందని మాత్రం చాలా దురదృష్టకరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనది ఆంధ్రప్రదేశ్లో పేద దేశం ఏదంటే, పేద ప్రాంతం ఏదంటే రాయలసీమ. అదే ఒక సెంటు భూమి ఉందనుకోండి సర్కార్లో, మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన విషయం లేదు.
అయితే అక్కడ ఒక సెంటు భూమి ఉన్నా కూడా బ్రతకగలుగుతున్నారు. మనం ఒక సెంటు భూమితో ఏం బ్రతకలేము. ఆ పరిస్థితిలో వాళ్ళకి మూడు సార్లు పంటలు పండుతున్నాయి సర్కారు జిల్లాలకు. మనకి ఒకసారి పండడానికి ఏమీ లేదు. రాయలసీమగా భావించండి కూడా. అయితే ఇదేవిధంగా మనము ఎన్నో రకాలుగా చాలా ఉన్న పారిశ్రమలు పోయినాయి. కొత్త పారిశ్రమలు స్థాపించడానికి ఏ ప్రభుత్వం ఇచ్చినా డబ్బులు లేవని చెప్తున్నారు. అయితే ఏదో కాంగ్రెస్ 9 ఏళ్ల తర్వాత వచ్చింది. ఆ కాంగ్రెస్ ఎంతవరకు చేస్తుందో, ఉద్యోగులకి ఏం చేస్తుందో, అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇటీవల కాంగ్రెస్లో ఈ కరెంటు లేదని కూడా చెప్పారు. వాళ్ళ రైతుల యొక్క ఆందోళన చాలా పేద ముందుగానే డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు రైతులు. అలాంటి పరిస్థితిలో ఏం చేయగలుగుతుందో ఏం చేస్తారో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఉద్యోగులు కానీ, ఉద్యోగ నాయకులు కానీ, కార్మిక సంఘాలు కానీ, అదేవిధంగా రైతు సంఘాలు కానీ అన్నీ మన రాయలసీమకు రావాల్సిన, ప్రభుత్వం నుంచి రావాల్సిన విషయాల్లో తప్పకుండా వచ్చేదానికి మనమంతా పోరాటం చేసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఉద్యోగాల్లో ఉన్న ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాడికేం ఉద్యోగం ఉందిలే అనుకుంటారు, కానీ వాడు ఉద్యోగాలు బానిసత్వం పాటించాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా అది ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సిన అవసరాలు లేవు. కానీ కాబట్టి మనము రాయలసీమ వాళ్ళ ఏ విధంగా అయితే తెలంగాణ వాళ్ళు మాకు తెలంగాణ సపరేట్ కావాలంటున్నారో, అదేవిధంగా యాక్చువల్గా మనం రాయలసీమలో ఈ కర్నూలు ఫస్ట్ దూరంలో ఇదే రాజధానిగా మనకు ఉండేది. కాబట్టి రాజధాని కూడా కావాలని కూడా మనం పోరాడితే ప్రయత్నం చేసి కూడా అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి మనమంతా సమైక్యతతో పోరాడడానికి ప్రయత్నం చేయాలన్నా మనం నాదిగా ఇవాళ రాష్ట్ర అవతరణ జరిగిన ఈ రోజు అదృష్టంగా భావిస్తే, ఇది ఇంకో రకంగా రాయలసీమకు ఆ అదృష్టం కలగానే మిగిలినటువంటి దురదృష్టంగా కూడా ఒక రకంగా ఇదే దినమని నాకు భావిస్తా ఉంది. ఎందుకంటే ఒక తెలుగు తల్లికి ఒక కాలు జబ్బుతో ఉంటే, ఒక కాలు దెబ్బ తగిలింది అనుకుందాం, జబ్బు చేసింది అనుకుందాం, పెరాలసిస్, ఇంకో కాలు బాగా డెవలప్ అయింది అనుకుందాం, బాగుంది అనుకుందాం. అలాంటి పరిస్థితి ఇవాళ తెలుగు తల్లికి రాయలసీమ ఏరియాలో ఇవాళ అనాదిగా అన్యాయం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, పరిశ్రమలు లేవు, కార్మికులకు తిండి లేదు. అలాగే రైతులకు కరువులతో ఇవాళ ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగింది. అనేక రకాలుగా ఇవాళ రాయలసీమ దోపిడీకి గురైంది. ఇది 100 రూపాయల నిజం. రాయలసీమ జరిగినటువంటి అన్యాయం కోసం న్యాయంగా ఇవాళ రాయలసీమ హక్కుల వేదిక ఉద్యమిస్తున్న తరుణంలో ఇవాళ టీజీ వెంకటేష్ గారు తీసుకున్న గొప్ప మహాకార్యం. ఈ కార్యానికి మనమంతా, ఈ ఉద్యమానికి మనమంతా మన చేయుతనిగా, మన శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆశిస్తున్నా. అలాగే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇవాళ రైల్వే తీసుకున్నాం. రైల్వే నాయకుడు వచ్చాడు. గుంటకల్ డివిజన్ లో 150 రైల్వే టీఎక్స్ఆర్ ఉద్యోగాలు ఖాళీ పడితే కేవలం 2 ఉద్యోగాలు మాత్రమే గుంటకల్ చుట్టూ ఇచ్చారు. మిగతా 148 ఉద్యోగాలు రాయలసీమ ఇతరులకు ఇచ్చారు. అది ఎంత దారుణమైన విషయం అంటే, రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు రైలు బండ్లు తుడచడానికి కూడా పనికిరారా, లేదా రైలు బండ్లు కన్నీగా కడగడానికి కూడా పనికిరారా? ఇలాంటి దుర్భర పరిస్థితులు రాయలసీమలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ రంగంలో కానీ, రైల్వేలో కానీ మనకు 100కి 100 రూపాయలు అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని ప్రశ్నించే నాదుడు ఇంతవరకు రాయలసీమలో లేడు. దీన్ని న్యాయమని చెప్పే దొంగ ఎవరికి లేదు. అలాంటి న్యాయమైన సమస్యకు ఇవాళ టీజీ వెంకటేష్ గారు కంకణం కట్టుకున్నారు. ఈ విషయంలో చెప్తా ఉన్నా, గతంలో కానీ ఈ రోజు కానీ ఇవాళ ఎన్నికలు ఎక్కడా లేవు. ఎన్నికల కోసం టీజీ వెంకటేష్ గారు చేస్తున్నారంటే ఇవాళ అది తప్పు. బాగా పరిశీలించండి. ఎన్నికల కోసం అయితే అది కాదు, ఎక్కడా ఎన్నికలు లేవు. అయినా ఇవాళ రాయలసీమలో జరుగుతున్న అన్యాయం కోసం, రాయలసీమ ప్రజల బాగోగుల కోసం, రాయలసీమ ప్రజల అభివృద్ధి కోసం, రాయలసీమ ప్రజల వాసన కన్నీళ్లు తొడవడానికి ఇవాళ మహాకార్యాన్ని, మహా ఉద్యమాన్ని ఇవాళ ప్రారంభించారు. ఈ ఉద్యమం ఇవాళ రాయలసీమ ప్రజలది, రాయలసీమ హక్కులు కలిగినటువంటి వాళ్ళది. ఈ ఉద్యమంలో మనమంతా పాల్గొనాలా. అంతేకాదు ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు బాధ్యత ఉంది. ఆ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని ప్రాధాన్యపడతా ఉన్నా.
రాయలసీమ హక్కుల వేదిక ఇవాళ రాయలసీమ అభివృద్ధి కూడా కాంక్షిస్తా ఉంది. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో ఇవాళ మంత్రులుగా ఉన్నట్టు వాళ్ళు ఇవాళ నిరసన దినాన్ని పాటిస్తున్నారు. ఒక సౌబాధితున్నటువంటి సావన్నిటి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఇవాళ తెలంగాణ పైన మాట్లాడుతూ ఉన్నారు. ఇది దేశానికి రాష్ట్రానికి చెడ్డది. ఇవాళ రాయలసీమ ప్రజలకు ఇది చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ మంత్రులుగా మీరు రాజీనామా చేయండి, తెలంగాణ గురించి మాట్లాడండి. ఇవాళ రాయలసీమలో ఏ ఎమ్మెల్యే ఇవాళ రాయలసీమ అన్యాయం గురించి అడగడానికి ముందుకు రాలేదు. ఇవాళ టీజీ వెంకటేష్ గారు వచ్చారు. ఆ ఉద్యమంలో ఇవాళ ఇది రాయలసీమ హక్కులది, రాయలసీమ అభివృద్ధి కోసం ఇవాళ నిరుద్యోగులుగా, ఉద్యోగస్తులుగా, కార్మికులుగా, కర్షకులుగా, రైతులుగా మనమందరం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఉద్యమం ఎంత దూరం వెళ్ళాలంటే రాయలసీమకు ఏ అన్యాయం జరిగినా రైట్ కాజు కోసం మేము రాజీ పడం, అవసరమైతే రక్తాన్నైనా చిందిస్తాం, రాయలసీమను కాపాడుతాం. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక సభకు ఇచ్చేసిన కార్మిక సమావేశం వేయడం చాలా సంతోషము. ఏది ఏమైనా రాయలసీమ హక్కులకు సంబంధించి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక రంగంలో ఈరోజు రాయలసీమ వాసులు ఎంతో నష్టపోతున్నాము. ఎందుకంటే ఈరోజు సెక్రటరియట్ లో కావచ్చు, డైరెక్టరేట్ లో లంబోదరం కావచ్చు, అనంతాచారి కావచ్చు, రాఘవరెడ్డి కావచ్చు, గతంలో రాయలసీమ ఉద్యోగుల సంఘం తరఫున చాలా సిన్సియర్ గా ఉద్యోగాల్లో మనం ఏ విధంగా నష్టపోతున్నాం అనేది కూడా వాళ్ళు డీటెయిల్ గా తీసుకురావడం జరిగింది. నేను ఈ రోజు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక కూడా ఒక రంగానికి సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి మన రాయలసీమకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు ఏ విధంగా తన్నుకుపోతున్నారు కాబట్టి వాటినన్నింటినీ కూడా ఫ్యూచర్గా ఒకటి ముద్రించి ఉద్యోగుల్లో పంచడానికి కొంచెం ఇస్తే కొంచెం చైతన్యం వస్తుంది. అదేవిధంగా రాయలసీమలోనే ఈరోజు అటు భూమన్ కావచ్చు, తర్వాత ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, ఈ రోజు రాయలసీమ సమస్యల పైన 2-3 ప్లాట్ఫారాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ఉమ్మడిగా ఐక్య వేదిక ఏర్పాటు చేసి ఐక్య వేదిక ప్లాట్ఫామ్ కిందకే వాళ్ళందరినీ రప్పించి దాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకుంటే బాగుంటుంది అనేది నేను సూచన చేస్తున్నాను. అదేవిధంగా రాయలసీమ ఉద్యమానికి సంబంధించి రాయలసీమలో ఈరోజు ముఖ్యంగా అనంతపురంలో రాయలసీమలో ఏమేమి నష్టపోతున్నామని చెప్పేసి రాయలసీమలో ఎంతో మంది కవులు, కళాకారులు, మేధావులు అందరూ ఉన్నారు. రాయలసీమ గురించి ఈ కవులతో కానివ్వండి, కళాకారులతో కానివ్వండి, ఉద్యోగులతో కానివ్వండి, మొత్తంగా ఒక జాయింట్ బేసిస్ లో ఉద్యమాన్ని నిర్మించినప్పుడే మనం సక్సెస్ అవుతాము. ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దీన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీ టీజీ వెంకటేష్ గారు, అదేవిధంగా చాలా సంవత్సరాలు తదితర వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ప్రముఖులు, ట్రేడ్ యూనియన్ నాయకులకు మరియు ఇక్కడ ఆశించినటువంటి రాయలసీమకు జరిగేటువంటి హక్కులను నిరోధించాలి, మన హక్కులను సాధించుకోవాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి మిత్రులందరికీ నా నమస్సుమాంజలు. నేను వయసులో చిన్నవాడిని, కానీ ఒక చిన్న డౌట్ నాకు. అసలు రాయలసీమలో కర్నూలు నుంచి రాజధాని మారేటప్పుడు హైదరాబాద్కు మళ్ళీ మన నాయకులందరూ ఏం ఆలోచన చేసి అక్కడికి తరలించాలనుకున్నారు. అసలు ఆ రోజే మనం పట్టుబట్టి మా రాయలసీమకు లేదా మా కర్నూలుకు పలానాకు ఇస్తేనే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యడానికి వీలు పడుతుంది, లేదా రక్తం పారుతుంది. ఆ రోజు మనం నిలబడి ఉంటే అసలు ఈ రాజధాని అక్కడికి పోయేదా, మన రాయలసీమ అయ్యేదా? మళ్ళీ ఆ రోజు మనకు ఉన్నటువంటి నాయకులందరూ స్వార్థంతో, వాళ్ళ పదవి కాంక్షలతో ఈ రాయలసీమ ప్రజల గురించి కానీ రాయలసీమ గురించి కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా చాలా మంది నాయకులు కేవలం వాళ్ళ పనుల కొరకు, వాళ్ళ సంపాదన కొరకు మాత్రమే ఈ పనులు చేస్తుంటారు. అయితే మన టీజీ వెంకటేష్ గారి నుంచి చాలా మంది బయట రకరకాలుగా చెప్తారు, కానీ అది తప్పని సభాముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే వారు జన్మత ఆగర్భ శ్రీమంతులు, వారికి పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ ఇంకేదో చేయాలనేటువంటి అవసరం ఏమాత్రం లేదు. అయినా కూడా ప్రజల కొరకు, పర్టికులర్గా రాయలసీమ ప్రజల కొరకు, మనకు జరిగేటువంటి అన్యాయం కొరకు ఆలోచన ఎవరికైనా ఉంటే అది విరమించుకోవాల్సిందిగా సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను.
ఎందుకంటే ఎవరైనా కష్టపడి 10 మందికి మేలు చేసినప్పుడు మనం కూడా వీలైతే చేతనైతే సహకరించాలి కానీ విమర్శించడం అది పద్ధతి కాదు. కాబట్టి ఇంతకుముందే ఈ రాయలసీమ గురించి ఉద్దేశం లేదు. కానీ ఇన్ని సంవత్సరాలుగా 52 సంవత్సరాలుగా హైదరాబాద్ పట్టణం ప్రపంచంలోనే ఒక మంచి పట్టణం గాను, ఎక్కువ పరిశ్రమలు ఉండే పట్టణం గాను ఉంది. ఒకవేళ వారికి తెలంగాణే కావాలన్న చిత్తశుద్ధి ఉంటే వారు హైదరాబాద్ పట్టణంలో 100 కిలోమీటర్ల పరిధిలో, చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్ పట్టణాన్ని వదిలిపెట్టి వాళ్ళ తెలంగాణ తీసుకోమని నా మనవి. తెలంగాణ అంటే హైదరాబాద్. మన హైదరాబాద్ అందరి కృషి. దాంట్లో ఇప్పటికి కూడా మన రాయలసీమలోని ముడి సరుకులు మనకు ప్రపంచంలోని ఎక్కలేని గ్రానైట్ ఇక్కడ ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటిది సహకారం ఉందని